వినపడుతుందా? దుర్గా ప్రసాద్ చెప్పండి సార్. హలో హలో చెప్పండి సార్. వినపడుతుంది కదా? వినిపిస్తుంది. అదే సరే, అందులో చెప్తున్నాను నీకెందుకు ప్రెజెంటేషన్ వచ్చిందో. చూడండి, నిన్న కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ 15th చెప్పాను. నెక్స్ట్ 17th 18th డిస్కస్ చేసాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఇవాళ చూద్దాం. మన సెంట్రల్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, ఫార్వర్డ్ డిఫరెన్సెస్, షిఫ్టింగ్ ఆపరేటర్, వీటి మీద అన్ని కూడా మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి 16th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రూవ్ దట్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ అన్నాడు. చూడండి, పవర్ ఆర్ ఉంది, వైకి సఫిక్స్ లో కే ఉంది. అక్కడికి వచ్చే ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి డెల్టా నాబ్లా కింద మారింది అన్నాడు. నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. చూడండి, సఫిక్స్ కి పైన ఉన్న పవర్ కలిపాడు. డెల్టా పవర్ ఆర్ లో ఆర్ ని కే కలిపితే కే ప్లస్ ఆర్. సో ఈ విధంగా మనకి డెల్టా పవర్ ఆర్ వైకే వాల్యూ తీసుకుని నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. దానికి డెల్టా పవర్ ఆర్ వైకే తీసుకున్నాడు. మనకి డెల్టాకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది? ఈ మైనస్ 1. చూడండి, డెల్టాకి ఈ మైనస్ 1 అనే ఒక ఐడెంటిటీ ఉంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. అది చూడండి, చాలా సార్లు వాడుతున్నాం అది. అలాగే నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్, అది ఒక ఈక్వేషన్ ఉంది మన దగ్గర, ఒక రిలేషన్. కాబట్టి ఆ రెండింటిని మనం ఇక్కడ వాడుకుంటున్నాం. డెల్టా బదులు ఈ మైనస్ 1 రాశాడు. ఎందుకంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా అన్న ఒకటే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అన్న ఒకటి. సో ఈ మైనస్ 1 ని డెల్టా ప్లస్ రాశాడు. పవర్ ఆర్ ఉంది కాబట్టి ఈ మైనస్ 1 పవర్ ఆర్ వైకే. సో దట్ ఈస్ సేమ్ యాజ్ ఇక్కడ ఏంటంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని రాశాడు, పవర్ ఆర్ అన్నాడు, ఇంటూ ఈ పవర్ ఆర్ వైకే. అంటే ఈ మైనస్ 1లో ఈని కామన్ తీసాం అనుకోండి ఒకవేళ, అప్పుడు ఈ దగ్గర 1 మిగులుతుంది, మైనస్ 1 దగ్గర ఈ ఇన్వర్స్ ఉంటుంది. సో కామన్ తీసిన ఈకి ఆ పైన ఉన్న పవర్ ఆర్ వేస్తే ఈ పవర్ ఆర్. సో దాన్నే 1 మైనస్ ఈ ఇన్వర్స్ బ్రాకెట్లో మిగిలిన విలువ పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఆర్ వైకే. పక్కన ఉంది కదా డెల్టా పవర్ ఆర్, పక్కన వైకే ఉంది. సఫిక్స్ కే అంటే వై వాల్యూ అని అర్థం. కేత్ వాల్యూ ఆఫ్ వై అని ఫంక్షనల్ వాల్యూ. y0 అంటే ఫస్ట్ ఫంక్షనల్ వాల్యూ, y1 అంటే సెకండ్ ఫంక్షనల్ వాల్యూ, అలాగే వైకే ఏదో కే ప్లస్ 1 ఫంక్షనల్ వాల్యూ. అది ఎక్స్ బదులు x0, x1, x2, x3 అలా అనుకుంటే వాటికి సంబంధించిన y వాల్యూస్ ని y0, y1, y2, y3 అలా అనుకుంటాం. అలాగే yk అనేది ఒక y వాల్యూ, ఫంక్షన్ వాల్యూ. therefore 1 మైనస్ ఈ ఇన్వర్స్ పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఆర్ yk అని ఉంది. సో దట్ ఈస్ సేమ్ యాజ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ బదులు మనం ఏం రాయొచ్చు? నాబ్లా రాయొచ్చు. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ నుంచి ఆ రిలేషన్స్, సో దాన్ని వాడాం. సో 1 మైనస్ ఈ ఇన్వర్స్ బదులు నాబ్లా రాశాడు. నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. ఇందుకే వైకే ప్లస్ ఆర్ ఎందుకు వచ్చింది చూడండి, ఈ పవర్ ఆర్ వైకే. షిఫ్టింగ్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి? ఈ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h, రెండు హెచ్లు ఎక్స్ కలుపుతాం. అలాగే ఇక్కడ కే ప్లస్ ఆర్, నాబ్లా 1 మైనస్ ఈ ఇన్వర్స్ అంటే నాబ్లా పవర్ ఆర్, ఈ పవర్ ఆర్ వైకే అంటే పవర్ ఆర్ని ఇక్కడ కేకి సఫిక్స్ కలిపితే సరిపోతుంది. సో వైకే ప్లస్ ఆర్, అది ఈ యొక్క డెఫినేషన్. ఎవరికైనా తేడా ఏమైనా ఉందా ఇందులో ప్రూఫ్లో? అందరూ కూడా అటెండ్ అయ్యారు ఇవాళ ఫుల్ క్లాసు.
చివరి వరకు కూడా మళ్ళీ మధ్యలో డ్రాప్ అయినా కూడా చివరికి మళ్ళీ యాడ్ అయినట్టుగా చూసుకోండి కనెక్షన్స్. నేను నా వీడియో కూడా ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఎక్కువ వీడియో ఉంటే మీకు ఎక్కువ జీబీ అవుతుంది కాబట్టి ప్రస్తుతం నా వీడియో క్లోజ్ చేస్తున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు వెంటనే అడగండి. సో నెక్స్ట్ ప్రాబ్లం 17th ప్రాబ్లం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అలాగే డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా కూడా 16 17. స్మాల్ డెల్టా అంటే ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ డెల్టా పడింది, అది స్మాల్ డెల్టా అని చెప్పుకున్నాం నిన్న 17th ప్రాబ్లం. ఇక్కడ స్మాల్ డెల్టా ఎఫెక్ట్స్ తో స్టార్ట్ చేసాం, దాన్ని ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫెక్ట్స్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి రెండు వైపులా ఎఫెక్ట్స్ ఇస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డెల్టా అంటే స్మాల్ డెల్టా, ఇక్కడ క్యాపిటల్ డెల్టా పడింది, అబ్జర్వ్ చేయమని కరెక్ట్ చేసుకోండి. ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అలాగే మ్యూ ఈజ్ ఈక్వల్ టు, మ్యూ అంటే యావరేజ్ ఆపరేటర్, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్. ఈ రెండింటిని ఉపయోగించి 18th ప్రాబ్లం డిస్కస్ చేసాం నిన్న. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ హాఫ్ క్యాపిటల్ డెల్టా. అలాగే స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ ఆఫ్ నాబ్లా. అలాగే డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా స్క్వేర్. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/4 డెల్టా స్క్వేర్. ఇది ఎలా ప్రూవ్ చేశారు మ్యూ స్క్వేర్ చూడండి ఒకసారి. మళ్ళీ 18th ప్రాబ్లం 4th బిట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మ్యూ స్క్వేర్ అంటే, మ్యూ అంటే మనకి పైన ఉన్న విలువ ఒక లెక్కలో ఉంది, ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2. సో మ్యూ బదులు ఇది రాసి, హోల్ స్క్వేర్ అంటే ఇంకో హోల్ స్క్వేర్ రాసి, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేస్తున్నాం. కింద బై 2 ఉంది కాబట్టి 2కి స్క్వేర్ వేస్తే 4. సో 1/4 బ్రాకెట్ లో ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీద ఎలా రాయొచ్చు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఆ మోడల్ రాస్తే ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ బదులు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఇక్కడ ab అంటే ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్. ఆ రెండింటి ప్రోడక్ట్ ఈ పవర్ 0 అంటే 1 అయిపోద్ది, అందుకని 1/4 ఇంటూ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది. మరి ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బదులు ఏం రాయొచ్చు అంటే స్మాల్ డెల్టా రాయొచ్చు. మనకి పైన 17th లో ఫస్ట్ బిట్ అదే, స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అందుకని దీని బదులు స్మాల్ డెల్టా రాస్తే 1/4 బ్రాకెట్ లో డెల్టా స్క్వేర్ ప్లస్ 4. దాన్ని మనం 1/4 తో మల్టిప్లై చేసేయండి బ్రాకెట్ ని, అప్పుడు మనకి మిగిలేది 1 ప్లస్ 1/4 డెల్టా స్క్వేర్. ఇది ఒక రిలేషన్, ఇంపార్టెంట్ రిలేషన్, మ్యూకిను స్మాల్ డెల్టాకి మధ్య రిలేషన్. నెక్స్ట్ 5th బిట్ నేను మనం డిస్కస్ చేయలేదు. మ్యూ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏదో ప్రూవ్ చేయమన్నాడు. సో కన్సిడర్ మ్యూ ఇంటూ డెల్టా. వాటికి వాల్యూస్ ఉన్నాయి కదా. మ్యూ అంటే ఇప్పుడే చేస్తున్నాం యావరేజ్ ఆపరేటర్ కి రిలేషన్. ఇక పైన చూడండి 17th లో సెకండ్ బిట్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ అని ఉంది. సో అది వాడితే మ్యూ బదులు ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2 అని రాస్తాం ఇంటూ స్మాల్ డెల్టా బదులు. స్మాల్ డెల్టా అంటే మనకి పైన చూడండి ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా, అది 18th లో ఫస్ట్ బిట్, అది వాడుకున్నాం. సో ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా క్యాపిటల్ డెల్టా రాసాం స్మాల్ డెల్టా బదులు. ఇప్పుడు దట్ ఈజ్ సేమ్ యాజ్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ డెల్టా అన్నాడు. ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఈ పవర్ మైనస్ హాఫ్ తో ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ హాఫ్ ని మల్టిప్లై చేయండి. సో ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ ఎంత, ఈ పవర్ మైనస్ 1 డెల్టా బై 2 ప్లస్
ఈ పవర్ మైనస్ హాఫ్తో ఈ పవర్ హాఫ్ని మల్టిప్లై చేయండి, అప్పుడు ఈ పవర్ 0 అంటే 1 వస్తుంది. సో ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ, చూడండి, హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ డెల్టా, ఈ పవర్ హాఫ్, ఈ పవర్ మైనస్ హాఫ్. ఈ పవర్ మైనస్ హాఫ్ ఇక్కడ తేడా పడింది చూడండి ఒకసారి. మ్యూ డెల్టాలో మ్యూ అంటే ఫార్ములా ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్, ఇక్కడ మైనస్ సైన్ అందులో ఈలో పైన ఉంది కనపడట్లేదు మనకి. ఈ పవర్ మైనస్ హాఫ్ని ఈ పవర్ హాఫ్ని ఈ రెండింటిని ఈ పవర్ మైనస్ హాఫ్తో మల్టిప్లై చేస్తే ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్, ఈ పవర్ మైనస్ 1 వస్తుంది. ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్, ఈ పవర్ 0 అంటే 1 వస్తుంది. అందుకని ఇక్కడ హాఫ్ డెల్టా ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ డెల్టా అని వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్. చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ నాబ్లా. డెల్టా బదులు ఈ ఇంటూ నాబ్లా ఎక్కడ ఉంది? పైన చూడండి, క్యాపిటల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ నాబ్లా. పైన ఉన్న ప్రాబ్లమ్స్లో మనకి ఆ రిలేషన్ కనబడుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ నాబ్లా ఆర్ నాబ్లా ఈ. ఇక్కడ చూడండి, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు నాబ్లా. చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ నాబ్లా. 15th అదొక రిలేషన్, ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. అది వాడాడు ఇక్కడ. డెల్టా బదులు ఈ ఇంటూ నాబ్లా రాయొచ్చు. చూడండి మళ్ళీ ఇక్కడ ఈ ఇంటూ నాబ్లా బదులు డెల్టా రాయొచ్చు. హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ ఇంటూ డెల్టా ప్లేస్లో ఈ నాబ్లా రాసి, అప్పుడు ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ అంటే ఈ పవర్ 0 1 అయిపోద్ది. 1 ఇంటూ నాబ్లా అంటే నాబ్లా అయిపోద్ది. సో ఈ మొత్తం బదులు హాఫ్ పక్కన నాబ్లా వచ్చేస్తుంది. ఈ మొదట్లో హాఫ్ డెల్టా ఉంది. సో హాఫ్ డెల్టా ప్లస్ హాఫ్ నాబ్లా, హాఫ్ కామన్ తీస్తే డెల్టా ప్లస్ నాబ్లా. ఇది మనం ప్రూవ్ చేయవలసిన రిలేషన్. చూడండి, ఎవరికైనా డౌట్ ఏమైనా ఉంటే చూడండి. మ్యూ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లా. ఇది మనం ప్రూవ్ చేయవలసిన రిలేషన్. మ్యూ ప్లేస్లో మ్యూ రిలేషన్ ఉంది మన దగ్గర, ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2. అలాగే డెల్టా అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా అని ఒక రిలేషన్ ఉంది. ఈ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేశారు. ఇవన్నీ కూడా మీకు పైన ఈ ప్రాబ్లంలో ఈ రిలేషన్స్ అన్ని ఉన్నాయి. చూడండి, డెల్టా స్మాల్ డెల్టా అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా ఎందుకు రాయాలంటే చూడండి పైన 18 ప్రాబ్లమ్ చూడండి. ఫస్ట్ బిట్ స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ హాఫ్
చూడండి, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. మ్యూ ఇంటూ డెల్టా దగ్గర మ్యూ వాల్యూ రాశాను, డెల్టా అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా అని రాశాం. సో ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టాతో ఈ రెండు ఈ పవర్ హాఫ్ ని ఈ పవర్ మైనస్ హాఫ్ ని మల్టిప్లై చేస్తే మనకి హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ డెల్టా అని వస్తుంది. అప్పుడు హాఫ్ ఇంటూ డెల్టా అని అలా ఉంచేయండి. హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ డెల్టా దగ్గర ఈ ఇన్వర్స్ ఇంటూ హాఫ్ ఇంటూ ఈ ఇన్వర్స్ ఇంటూ డెల్టా అంటే ఈ ఇంటూ నాబ్లా అనేది ఒక రిలేషన్, అది సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ హాఫ్ ఇంటూ నాబ్లా. ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ బదులు ఈ పవర్ 0 1 లాగా వచ్చేస్తుంది. సో 1 ఇంటూ నాబ్లా అంటే 1 ఆఫ్ నాబ్లా అంటే నాబ్లా అని కూడా రాయొచ్చు. అందుకని ఇది హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లా. ఎవరికైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు సార్. హలో, ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం లేదు లేదు. వన్ మినిట్ ఉండండి లైన్లోనే. హలో, Yes, sir. హలో, వినపడుతుంది Yes, కదా? sir. సరే, ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? 18th లో 5th బిట్ ఇవన్నీ ఆపరేటర్స్ చూడటానికి ప్రాబ్లమ్స్ ఈజీగా అనిపిస్తాయి. కాకపోతే ఒకదాని బదులు ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూసుకోండి, ఆ రిలేషన్స్ కొంచెం బై హార్ట్ చేయాలి. ఇప్పుడు ఒకే ప్రాబ్లం లో 18th అంతా ఈ 5 బిట్లు ఒక లెక్కలో ఇచ్చాడు అనుకోండి, మీకు ఒకటి ప్రూవ్ చేసుకుంటే ఆ పైన అది కనబడుతూ ఉంటుంది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఎక్కడైనా కింద ఉన్న ప్రాబ్లమ్స్ లో సబ్స్టిట్యూషన్ కావాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ 18th లో అన్ని బిట్లు ఇవ్వకుండా ఈ 5th బిట్ ఒకటే ఇచ్చాడు అనుకోండి, మ్యూ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ప్రూవ్ చేయండి అని ఏమైనా ఇస్తే అప్పుడు మీరు అక్కడ ఏమేమి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు చూడండి. మ్యూ అంటే ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2, ఆ వాల్యూని బై హార్ట్ చేసి ఉంచుకోవాలి. అలాగే స్మాల్ డెల్టా అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా. ఈ రిలేషన్స్ అన్ని కూడా కొంచెం కష్టమే బై హార్ట్ చేసి ఉంచుకోవడం. అదే ఒక లెక్కగా ఇచ్చాడు అనుకోండి, మీరు 1 బై 1 ప్రూవ్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటారు, మీ దగ్గర మొత్తం కనబడుతుంటది, మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రూవ్ చేసుకుని ఉంటారు కాబట్టి. అదే ఒక బిట్ 5 బిట్లో ఒక 2 బిట్లే ఎస్ఏ క్వశ్చన్ లేదా షార్ట్ ఆన్సర్స్ లో ఇచ్చారనుకోండి, మీరు అది సాల్వ్ చేయాలి అంటే, సపోజ్ ఈ 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మ్యూ ఇంటూ డెల్టా సాల్వ్ చేయాలంటే హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా ప్లస్ నాబ్లా అని ప్రూవ్ చేయాలనుకోండి, ఇందులో మీరు ఎన్ని వాడారు చూడండి. మ్యూకి ఒక డెఫినేషన్ వాడారు, స్మాల్ డెల్టాకి ఒక రిలేషన్ వాడారు, ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా అని. తర్వాత ఈ ఇన్వర్స్ పక్కన డెల్టా ఉంది. ఈ డెల్టా అంటే మనకు ఒక రిలేషన్ ఉంది, ఈ ఇంటూ నాబ్లా అట, అది పైన ఉంది, ఇంకొక లెక్కలో ఉంది, ఈ ఇంటూ నాబ్లా. అలాగా మీరు అవన్నీ బైహార్ట్ చేసి ఉంచుకుంటే అప్పుడు మనకి ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లమ్స్, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 19th ప్రాబ్లం. 19th ప్రాబ్లం ఏంటి మనం చూపించాల్సింది ఒకసారి చూడండి. పైన ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది చూసుకోండి. 19th ప్రాబ్లం. Prove that capital delta is equal to half into delta square plus delta into 1 plus delta square by 4 whole power half. ఇది ఒక రిలేషన్. అలాగే సెకండ్ బిట్ ఒకటి ఇచ్చాడు, డెల్టా క్యూబ్ y half is equal to y2 minus 3y1 plus 3y0 minus y minus 1. చూసారా ఒక రిలేషన్ ఇదేదో, డెల్టా క్యూబ్ y half. సఫిక్స్లు మారుతున్నాయి చూడండి ఒకసారి. డెల్టా క్యూబ్ y half ఉంటే దట్ ఈస్ సేమ్ యాజ్ y2 minus 3y1 plus 3y0 minus y minus 1. సో అదేంటో తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ రిలేషన్ మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు.
మన 19th ప్రాబ్లం సొల్యూషన్ చూడండి ఒకసారి. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి మళ్ళీ. ఆ 19 చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాడు. ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 హోల్ పవర్ హాఫ్ ఎంత ఇచ్చాడు. దీని అంతటినీ తీసుకున్నాడు. 19 ప్రాబ్లం ఒకసారి ఇందాక ఎవరన్నా ఎక్కించుకున్న వాళ్ళు ఎవరన్నా చూస్తారా? మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక నిన్న కూడా మన దగ్గర ప్రజెంట్ చేసాము. ఆ 19 ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయాల్సింది హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 హోల్ పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డెల్టా అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి స్మాల్ డెల్టా వచ్చింది, ఆన్సర్ తప్పు రాశారు. అక్కడ క్యాపిటల్ డెల్టా అది రౌండ్ చేసుకోండి. అక్కడ ఈ 19 చివరి ఆన్సర్ మాత్రం క్యాపిటల్ డెల్టా వస్తుంది. చూడండి, హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్, మొదటి పదం ఏమి ముట్టుకోవాలి, హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ, చూసారు అక్కడ మ్యూ అని రాశాడు. ఎలా రాశాడు? మ్యూ అని ఎక్కడి నుంచి వచ్చేసింది? దేని బదులు మ్యూ రాశాను చూడండి. ఇక్కడ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 హోల్ పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా పక్కన మ్యూ అని రాశాను. సో ఇందాకే ఒక రిలేషన్ మనం ప్రూవ్ చేసాం. ఎక్కడ అంటే మ్యూకి ఫార్ములా ఒక రిలేషన్, అది మ్యూకి స్మాల్ డెల్టాకి మధ్య రిలేషన్. ఒకసారి చూడండి, మ్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 18th లో 4th బిట్, ప్రూవ్ దట్ మ్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 4 స్మాల్ డెల్టా స్క్వేర్. మ్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 4 డెల్టా స్క్వేర్. 1 ప్లస్ 1 బై 4 డెల్టా స్క్వేర్. చూడండి, దీని బదులు ఏం రాయొచ్చు నేను? మ్యూ స్క్వేర్. 19th బిట్ చూడండి, మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో డెల్టా పక్కన ఏముంది చూడండి, 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 హోల్ పవర్ హాఫ్ ఉంది. ఆ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 బదులు మీరు మ్యూ స్క్వేర్ రాయొచ్చు. సో మ్యూ స్క్వేర్ పవర్ హాఫ్ ఎంత అవుతుంది? ఎవరైనా చెప్పండి. అందరికి కనబడుతుందా ఇది? 18th లో 4th బిట్ లో మనకి మ్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 4 డెల్టా స్క్వేర్ అని ఉంది. మనం 19th లో ప్రూవ్ చేయాల్సిన దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ని మనం ప్రూవ్ చేయడానికి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ లో హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్, స్మాల్ డెల్టా స్క్వేర్ అలా ఉంచండి, ప్లస్ స్మాల్ డెల్టా కూడా అలాగే ఉంచండి. దాని పక్కన మీరు అబ్జర్వ్ చేయండి, 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 పవర్ హాఫ్. ఇక్కడ ఏమో చూడండి, 1 ప్లస్ 1 బై 4 డెల్టా స్క్వేర్ అన్న ఒకటే, 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 అన్న ఒకటే. దీని విలువ మ్యూ స్క్వేర్, కాబట్టి ఇక్కడ మ్యూ స్క్వేర్ రాసామనుకోండి, ఆ మ్యూ స్క్వేర్ పవర్ హాఫ్ అంటే రూట్ అని. మ్యూ స్క్వేర్ రూట్ కడితే ఎంత వస్తుంది? హలో, అర్థమవుతుందా? స్మాల్ డేటా వస్తుంది అంతే, అదే చెప్పండి. సో ఇక్కడ మనం 19th లో రైట్ హ్యాండ్ సైడ్ తో మొదలు పెట్టాను. ఆన్సర్ దగ్గరికి వెళ్తున్నాను. 19th లో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. అందులో 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 బదులు మ్యూ స్క్వేర్ రాస్తున్నాం. సో అది రాస్తే మనకు వచ్చే విలువ చూడండి, ఆ రూట్ కూడా ఉంది, పవర్ హాఫ్ కూడా ఇచ్చాడు కాబట్టి అది మ్యూ అయిపోయింది. సో రైట్ హ్యాండ్ సైడ్ మీరు తీసుకున్న విలువ చూడండి. 19th ప్రాబ్లం హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 హోల్ పవర్ హాఫ్. ఈ మొత్తం బదులు మ్యూ రాసేయచ్చు బై రిలేషన్. కాబట్టి 1 ప్లస్ డెల్టా స్క్వేర్, హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ మ్యూ. ఈ రెండింటిలో డెల్టా కామన్ తీస్తారు చూడండి, స్మాల్ డెల్టా కామన్ తీస్తే మిగిలేది డెల్టా బై 2 ప్లస్ మ్యూ, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఇంటూ, మళ్ళీ స్మాల్ డెల్టాకి ఒక రిలేషన్ ఉంది ఈలో, అదే ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. ఈ బై 2 అనేది డెల్టా బై 2లో 2. సో స్మాల్ డెల్టా బదులు మనకున్న రిలేషన్ ఇగో పైనే కనబడుతుంది చూడండి, ఇక్కడ రాసాం మనం ఆల్రెడీ 18th లో. డెల్టా స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అదొక ఫార్ములా, దాన్ని ప్రూవ్ చేసాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం.
19 ఇక్కడ స్మాల్ డెల్టా బై 2లో డెల్టా బదులు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2 రాసాం. అలాగే ప్లస్ మ్యూ బదులు కూడా మనకు ఒక ఫార్ములా ఉంది, ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2 యావరేజింగ్ ఆపరేటర్ మ్యూ అంటే ఫార్ములా ఇది. ఈలో మార్చుకోవచ్చు, స్మాల్ డెల్టాని ఈలో మార్చుకోవచ్చు, మ్యూని కూడా ఈలో మార్చుకోవచ్చు, అలా వచ్చింది. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఇంటూ ఏదండి డైస్ కోడ్ కాలేజీ కోడ్ ఉంటుందండి 323 అంతే. సరే అంతే, ఇంకా అదేం తెలియదు మాకు. ఇదే కోడ్ కాలేజీ కోడ్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్గా ఎగ్జామినేషన్లో వాడేది, కాలేజీకి సంబంధించిన కోడ్ అంటే యూనివర్సిటీ కోడ్ ఇచ్చింది ఇదే 323. సరే చూడండి, ఆ ఈలోకి రాసాం, జస్ట్ ఎల్సిఎం కట్టండి. ఇక్కడ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇక్కడ ఉంది, మైనస్ వాల్యూ, ఇక్కడ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో మనకి మిగిలేది స్మాల్ డెల్టా ఇంటూ ఈ మొత్తం బ్రాకెట్ లో ఉన్నదంతా కలిపితే ఈ పవర్ హాఫ్ రెండు ఉన్నాయి, కలిపితే 2 ఈ పవర్ హాఫ్ బై 2 ఎల్సిఎం కట్టాం, ఆ 2 పోయింది, మనకి మిగిలింది ఒక ఈ పవర్ హాఫ్ మిగిలింది. సో స్మాల్ డెల్టా ఇంటూ ఈ పవర్ హాఫ్. మళ్ళీ స్మాల్ డెల్టా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఇప్పుడే వాడాం, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్, మళ్ళీ రాశాడు స్మాల్ డెల్టా ఇంటూ ఈ పవర్ హాఫ్ని ఈ పవర్ హాఫ్ గానే వచ్చాను. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఈ పవర్ హాఫ్ బ్రాకెట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఈ పవర్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ అంటే ఈ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ అంటే ఈ పవర్ 0 1, సో ఈ మైనస్ 1. సో ఈ మైనస్ 1 అంటే వీ నో దట్ క్యాపిటల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. అందరూ అబ్జర్వ్ చేశారు కదా, 19th ఆన్సర్ అబ్జర్వ్ చేశారా, ఇది క్యాపిటల్ డెల్టా స్మాల్ డెల్టా కాదు. ఈ మైనస్ 1 అంటే క్యాపిటల్ డెల్టా కదా మనకున్న ఫార్ములా. హలో అది మగపిల్లలు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, అర్థం కాకపోతే అడగండి, అర్థమైందో లేదో అడుగుతున్నప్పుడు చెప్పండి అర్థమైందా లేదా. నెక్స్ట్ 19th లో సెకండ్ బిట్ ఉంది, థర్డ్ బిట్ కూడా ఉంది. నెక్స్ట్ సెకండ్ బిట్ అబ్జర్వ్ చేయండి. ప్రూవ్ దట్ డెల్టా క్యూబ్ వై హాఫ్, సఫిక్స్ లో ఉంది హాఫ్, డెల్టా క్యూబ్ స్మాల్ డెల్టా క్యూబ్ తీసుకున్నాను. సో దాని విలువ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టాకి మన దగ్గర ఉన్న ఒక ఫార్ములా క్యాపిటల్ డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్. ఇవన్నీ కూడా మనకి ఆపరేటర్స్ మీద రిలేషన్స్ ప్రూవ్ చేసుకుంటూ చాలా చేసాం, అందులో ఒక రిలేషన్ ఇది. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్, ఇది రాసాం. హోల్ క్యూబ్ ఇచ్చాడు కదా స్మాల్ డెల్టాకి, అంటే దీనికి ఒక క్యూబ్ పెట్టి ఇంటూ బై హాఫ్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు, డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ కి హోల్ క్యూబ్ అంటే డెల్టా క్యూబ్, ఈ పవర్ మైనస్ హాఫ్ కి పవర్ 3 అంటే ఈ పవర్ మైనస్ 3/2 ఇంటూ వై హాఫ్. చూడండి, ఈ వై హాఫ్ ని ఈ యొక్క రిప్రజెంటేషన్ గా చేస్తున్నాడు, వై హాఫ్ ని ఈ పవర్ హాఫ్ వై 0 అన్నాం. మనకి ఈ పవర్ ఎన్ వై 0 అంటే సఫిక్స్ కి పవర్ కలపడమే. పైన ఉన్న 18th లో పైన ఒక బిట్ చేసాం, ఈ పవర్ ఆర్ వైకే అన్నప్పుడు వైకే ప్లస్ ఆర్, సఫిక్స్ కి పైన ఉన్న పవర్ కలిపితే చాలు. అలాగే మరి ఇక్కడ చూడండి, ఈ పవర్ హాఫ్ కి వై 0 అన్నాను అనుకోండి, ఈ హాఫ్ ని 0 కలపండి, అప్పుడు 0 ప్లస్ హాఫ్ హాఫ్ అవుతుంది. సో ఈ పవర్ హాఫ్ వై 0 అన్న ఒకటే, వై హాఫ్ అన్న ఒకటి. చూడండి, వై హాఫ్ బదులు వాడు ఈ పవర్ హాఫ్ వై 0 అన్న, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3/2 ఇంటూ ఈ పవర్ 1 అన్నప్పుడు ఇది ఈ పవర్ హాఫ్, ఈ పవర్ మైనస్ 3/2 ఈ పవర్ హాఫ్, ఆ రెండు కలిపితే మైనస్ 3/2 ప్లస్ హాఫ్ అన్నప్పుడు మైనస్ 1 వస్తుంది. సో క్యాపిటల్ డెల్టా క్యూబ్ ఈ పవర్ మైనస్ 1 వై 0. చూడండి, ఈ వాల్యూ అంతా క్యాపిటల్ డెల్టా క్యూబ్ ఈ పవర్ మైనస్ 3/2 ఈ పవర్ హాఫ్ వై 0, ఈ మొత్తంలో ఈని మల్టిప్లై చేసాం, అప్పుడు ఈ పవర్ మైనస్ 1 ఉంది, డెల్టా క్యూబ్ అలాగే ఉంది, వై 0 అలాగే ఉంది, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా అంటే మనకు ఒక వాల్యూ ఉంది ఈ మైనస్ 1. చూడండి, డెల్టా క్యూబ్ లో డెల్టా ప్లేస్ లో ఈ మైనస్ 1 రాశాను. సో ఈ మైనస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ ఈ ఇన్వర్స్ వై 0, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడండి. ఈ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా,
ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్. ఆ ఫార్ములా ఇక్కడ వాడాడు. ఏ క్యూబ్ మైనస్ 3e² b అంటే 1 కాబట్టి వదిలేసాం. 3e² ప్లస్ 3ab². ఏ అంటే ఈ కాబట్టి 3e, b² అంటే 1² అవసరం లేదు. 3e మైనస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్ 1. సో ఆ విధంగా e మైనస్ 1 హోల్ క్యూబ్కి ఎక్స్పాన్షన్ ఇది. ఈ క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 3e మైనస్ 1 బ్రాకెట్ ఆఫ్ పక్కన ఇంకా ఏముంది ఈ ఇన్వర్స్ y0 దాన్ని అలాగే ఉంచాం. నెక్స్ట్ స్టెప్లో ఈ ఈ ఇన్వర్స్తో బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం, అంటే ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఈ క్యూబ్ e పవర్ మైనస్ 1 అన్నప్పుడు e² వస్తుంది. అదే e² మైనస్ 3 ఇంటూ e² e పవర్ మైనస్ 1 అన్నప్పుడు e పవర్ అదొకటి ఉంది. 3e ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే e పవర్ 0 అంటే 1 యూనిట్ ఆపరేటర్ ప్లస్ 3 మైనస్ ఈ ఇన్వర్స్ ఆఫ్ y0. మళ్ళీ y0ని అన్నిటి మీద ఆపరేట్ చేసుకుంటే వెళ్ళండి. e² y0 మైనస్ 3e y0 ప్లస్ 3y0 మైనస్ ఈ ఇన్వర్స్ y0. అది రాయలేదు స్టెప్, అది కూడా మల్టిప్లై చేసినట్టు చెప్పచ్చు. y0ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాం. సో e² y0 అంటే ఎంత? ఇందాక వాడిన ఫార్ములా e పవర్ r yk అన్నప్పుడు yk ప్లస్ r పవర్ని తీసుకొచ్చి ఈ యొక్క పవర్ని తీసుకొచ్చి y అనే సఫిక్స్కి యాడ్ చేస్తే చాలు. సో e² y0 అన్నప్పుడు y2 మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 1 y0 అన్నప్పుడు 0కి 1 కలిపితే 1 కాబట్టి 3y1 ప్లస్ 3 ఇంటూ y0 ఇక్కడైతే ఈ లేదు కాబట్టి 3 ఇంటూ y0 మైనస్ ఈ ఇన్వర్స్ y0 అన్నప్పుడు పవర్ మైనస్ 1ని 0 కలిపితే 0 మైనస్ 1 అంటే మైనస్ 1 కాబట్టి y మైనస్ 1. సో మైనస్ y మైనస్ 1. సో ఇది రిలేషన్. చూడండి ఎక్కడ మొదలు పెట్టాం, స్మాల్ డెల్టా క్యూబ్ బై హాఫ్తో మొదలు పెట్టాం. దాని విలువ ఎంత అని ప్రూవ్ చేసాం, y2 మైనస్ 3y1 ప్లస్ 3y0 మైనస్ y మైనస్ 1. సో ఈ విధంగా మనకి డెల్టా క్యూబ్కిను ఇలాంటి y2 మైనస్ 3 అనేది దీని మధ్య ఒక రిలేషన్. సో దీంట్లో మీరు వాడిన ఫార్ములా చూసుకోండి. స్మాల్ డెల్టా బదులు డెల్టా క్యాపిటల్ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అనే రిలేషన్ వాడారు. తర్వాత ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడారు. తర్వాత ఈ పవర్ కే ఈ పవర్ ఆర్ వైకే అదొక బిట్ మనం రిలేషన్స్. ఈ పవర్ ఆర్ వైకే అని ఉన్నప్పుడు దాని మొత్తం బదులు వైకే ప్లస్ ఆర్ రాయచ్చు. ఇక ఈ తీసేయచ్చు. ఈ పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు వైకే ప్లస్ ఆర్. సో దాంతో ఆ ఫార్ములా వాడితే ఈ రిలేషన్ అంతా వచ్చింది. చూడండి 18th 19th సెకండ్ బిట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు ఎక్కడైనా సరే. ఎవరికైనా ఉన్నాయా డౌట్స్? లేదు. మా పిల్లలు ఎవరన్నా డౌట్ ఎవరికైనా ఉందా? నెక్స్ట్ 19th లోనే థర్డ్ బిట్, ప్రూవ్ దట్ డెల్టా పవర్ n స్మాల్ డెల్టా పవర్ n yx is equal to వాల్యూ క్యాపిటల్ డెల్టా పవర్ n ఈ yx మైనస్ n/2 అన్నాడు. సో ఇక్కడ కూడా మనం పైన వాడిన రిలేషన్ లాంటివి వాడుతున్నాం. ఒకసారి అర్థం చేయండి. స్మాల్ డెల్టా పవర్ n yx తీసుకోండి. స్మాల్ డెల్టా అంటే ఎంత? ఫార్ములా మళ్ళీ క్యాపిటల్ డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్. చూడండి పైన కూడా 18th 19th సెకండ్ బిట్లో కూడా డెల్టా క్యూబ్ విలువ అన్నప్పుడు క్యాపిటల్ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అనే వాడాం. ఇక్కడ కూడా అదే డెల్టా పవర్ n లో స్మాల్ డెల్టా అంటే క్యాపిటల్ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ వాడాం. పవర్ n yx is equal to క్యాపిటల్ డెల్టా పవర్ n ఈ పవర్ మైనస్ n/2 yn అంటే పవర్ n అని వాడేసాం. డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్కి పవర్ n వేస్తే క్యాపిటల్ డెల్టా పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ n/2 ఆఫ్ yx. సో దీన్ని మనం ఎలా రాయాలి? డెల్టా పవర్ n ఆఫ్ ఈ పవర్ మైనస్ n/2 yx. మనకి ఆపరేటర్స్లో చెప్పుకున్నప్పుడు డెల్టా స్క్వేర్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం? డెల్టా ఆఫ్ డెల్టా. డెల్టా నాబ్లా అంటే మీనింగ్ డెల్టా ఆఫ్ నాబ్లా ఆఫ్ yfx అలా అనుకున్నాం. అలా ఇక్కడ కూడా డెల్టా పవర్ n ఈ పవర్ మైనస్ n/2 ఇవి రెండు ఆపరేటర్స్. సో ఇక్కడ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ కాదు, డెల్టా పవర్ n ఆఫ్ ఈ పవర్ మైనస్ n/2 yx అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డెల్టా పవర్ n ఇంటూ
ఇప్పుడే వాడిన ఫార్ములా చూడండి, ఈ పవర్ ఆర్ వైఎక్స్ ఈ పవర్ ఆర్ వైకే అన్నప్పుడు పవర్ ఈ పవర్ లో ఉన్న విలువను తీసుకొచ్చి వై సఫిక్స్ కి యాడ్ చేస్తే చాలు. సో -n/2 తీసుకొచ్చి x కి యాడ్ చేయండి, క్యాపిటల్ డెల్టా పవర్ n వై x మైనస్ n/2. సో ఇది మనకు కావాల్సిన రిలేషన్. ఎవరికైనా డౌట్ ఉందా? స్మాల్ డెల్టా ప్లేస్ లో క్యాపిటల్ డెల్టా ఈ పవర్ -12 అదొక ఫార్ములా వాడాం. అలాగే ఈ పవర్ ఆర్ వై కే సఫిక్స్ కే ఉన్నప్పుడు ఈ పవర్ ఆర్ వై కే ఈజ్ ఈక్వల్ టు వై కే ప్లస్ ఆర్, ఆ ఫార్ములా కూడా వాడుతున్నాం. 18th లో 19th లో సెకండ్ బిట్ కి అలాంటి రిలేషన్స్ వాడాం, ఆ ఫార్ములా వాడాం. థర్డ్ బిట్ కూడా అదే వాడాం. ఇంకెవరికైనా డౌట్? నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. టైం అయిపోవస్తుంది. ఒకవేళ ఆటోమేటిక్గా నేను చెప్తాను, 5 minutes ముందు ఉన్నందుగా చెప్తాను, మళ్ళీ అందరూ కూడా చివరి వరకు ఉండండి. అయిపోతే అప్పుడు అక్కడ క్లోజ్ అయిపోద్ది. రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం సేమ్ టైంలో. ఇవాళ వచ్చినట్టే అందరూ కూడా రోజు టైంకి ఒక 5 నిమిషాల ముందే మీరు ఎక్కడున్నా సరే ఆ పనులు ముగించుకుని 5 నిమిషాల ముందు యాడ్ అవ్వండి. అంటే 5 నిమిషాల ముందు రెడీగా ఉంటే నేను ఓపెన్ చేయగానే ఇవాళ ఎలా వచ్చారో ఒకేసారి వచ్చేసారు అందరూ. అలాగా ఒకేసారి యాడ్ అయిపోండి, కంటిన్యూ చేసేయచ్చు మీ గురించి వెయిట్ చేయకుండా. అటెండెన్స్ కూడా ఇక్కడ నేను అటెండెన్స్ లిస్టులోనే తీసుకుంటాను. మీరు ఫస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అటెండెన్స్ వస్తుంది, అది మీరు అబ్జర్వ్ చేయండి. సరే, 20th ప్రాబ్లం. ప్రూవ్ దట్ f of a plus nh is equal to అని చెప్పి ఒక ఫార్ములా ఉంది. nc0 fa ప్లస్ nc1 డెల్టా fa ప్లస్ nc2 డెల్టా స్క్వేర్ fa ప్లస్ ncn డెల్టా పవర్ n fa. చూసుకోండి, ఇది ఒక ఆర్డర్లో ఉంది. nc0 nc1 nc2 nc3 ncn. మీకు ఇక్కడ ఇచ్చింది f of a ప్లస్ nh. చూసుకోండి, ఇక్కడ nh ఉన్నప్పుడు n అనేది h ముందున విలువ, దానితో మొదలైంది nc0 f of a. ఇగో ఇక్కడ a అంటే మొదటి విలువ, x లో మొదటి విలువ a. మనం x విలువ ఎలా తీసుకున్నామో స్టార్టింగ్ లో గుర్తుపెట్టుకోండి, a ప్లస్ h a ప్లస్ 2h a ప్లస్ 3h, ఇన్ జనరల్ a ప్లస్ nh. x వాల్యూ ఈక్వల్లీ స్పేస్డ్ అని అనుకున్నాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈ టేబుల్ తయారు చేసినప్పుడు కానీ ఆపరేటర్స్ డిఫైన్ చేసినప్పుడు కానీ x వాల్యూస్ ఈక్వల్లీ స్పేస్డ్ అని అనుకున్నాం. కాబట్టి f of a ప్లస్ nh ఉన్నప్పుడు మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యే ఆన్సర్ nc0 f of a ప్లస్ nc0 తర్వాత ఒక్కొక్కటి స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి సఫిక్స్ nc1 తర్వాత క్యాపిటల్ డెల్టా fa కి ముందు క్యాపిటల్ డెల్టా వస్తుంది. నెక్స్ట్ nc2 క్యాపిటల్ డెల్టా స్క్వేర్ fa, అంటే సఫిక్స్ ఎంత ఉందో ఇక్కడ డెల్టా పవర్ కూడా అంతే ఉన్నట్టుగా ఉంది. అలాగే ncn ఉన్నప్పుడు డెల్టా పవర్ n. ఈ విధంగా ఒక రిలేషన్ తీసుకురావాలి. ఇది కూడా చాలా సింపులే. f of a ప్లస్ nh తో మొదలు పెట్టండి. f of a ప్లస్ nh ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు f of a ప్లస్ nh ఫార్ములా ఈలో చెప్పచ్చు. షిఫ్ట్ ఆపరేటర్ డెఫినిషన్ e పవర్ n fa అంటేనే f of a ప్లస్ nh, e స్క్వేర్ fa అంటే f of a ప్లస్ 2h, e క్యూబ్ fa అంటే f of a ప్లస్ 3h. అలాగా మనం ఈ షిఫ్ట్ ఆపరేటర్ యొక్క డెఫినేషన్ వాడి f of a ప్లస్ nh అనగానే e పవర్ n fa అని రాసేయచ్చు. మరి e అంటే ఏంటి? మనకు ఒక రిలేషన్ ఉంది. we know that delta is equal to e minus 1 or delta is equal to e is equal to 1 plus delta. సో ఈ వాల్యూలో 1 plus delta రాశాను, పవర్ n ఉంది కాబట్టి 1 plus delta పవర్ n fa. మరి బైనామియల్ థియరం వాడండి. a plus b హోల్ పవర్ n ఫార్ములా వాడితే nc0 1 ప్లస్ nc1 1కి ఎంత పవర్ వేసినా 1 వస్తుంది, అది వదిలేయచ్చు. పక్కన ఉన్న ఏ రాయండి. మీకు 1 ప్లస్ x హోల్ పవర్ n ఫార్ములా బైనామియల్ థియరం. 1 ప్లస్ x హోల్ పవర్ n అన్నప్పుడు nc0 ప్లస్ nc1x ప్లస్ nc2x స్క్వేర్ nc3x క్యూబ్ అలా వెళ్తూ ఉంటుంది ఎక్స్పాన్షన్. అదే మోడల్ ఇక్కడ కూడా వాడండి. 1 ప్లస్ డెల్టా పవర్ n అన్నప్పుడు nc0 ప్లస్ nc1 డెల్టా ప్లస్ nc2 డెల్టా స్క్వేర్ ప్లస్ nc3 డెల్టా క్యూబ్ సో ఆన్. ఎక్కడ వరకు వెళ్తుందంటే పవర్ n కాబట్టి ncn డెల్టా పవర్ n fa. నెక్స్ట్ స్టెప్ ఈ fa ని ఆపరేట్ చేసుకుంటే వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ ఏంటి చూడండి, డెల్టా డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ nc0 పక్కన 1 అనే ఆపరేటర్ కూడా ఉన్నట్టే. సో అన్నిటి మీద fa ని ఆపరేట్ చేస్తే
NC0 FA plus NC1 delta FA plus NC2 delta square FA plus on NCN delta power n FA. సో మీరు ఇక్కడ మనకి ఒక 5 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి అందరూ రెడీగా ఉండి. సో తర్వాత స్క్రీన్ మీద కూడా కావాలంటే కనపడవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే 5 నిమిషాల్లో అడుగురు కానీ ఈ ప్రాబ్లం తర్వాత ఆపేస్తున్నాను 20వ ప్రాబ్లంతో. సో 20 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం. మనం ఇక్కడ దాకా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈ 3 రోజుల్లో సెంట్రల్ డిఫరెన్స్లు, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటరు, యావరేజ్ ఆపరేటరు, వీటి మీద టేబుల్స్ కొన్ని తయారు చేయటం ప్రాబ్లమ్స్లో. తర్వాత ఆపరేటర్స్ మీద కొన్ని రిలేషన్స్, ఐడెంటిటీస్ మనం అబ్జర్వ్ చేసాం. ఒక ఐడెంటిటీని తీసుకుని ఇంకొక ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి ఉపయోగించాం. స్మాల్ డెల్టాకి క్యాపిటల్ డెల్టాకి క్యాపిటల్ ఈకి మధ్య రిలేషన్స్, అలాగే డెల్టా పవర్ ఎన్ వైకే లేకపోతే డెల్టా పవర్ ఆర్, స్మాల్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు వైకే ప్లస్ ఆర్. ఇవన్నీ కూడా రిలేషన్స్, మన ఐడెంటిటీస్ మనం ప్రూవ్ చేసాం. అవి ఎక్కడ కావాలంటే అక్కడ మనం అవసరాన్ని బట్టి వాడుతున్నాం. సో 20th ప్రాబ్లంలో కూడా మనం వాడింది క్యాపిటల్ ఈ పవర్ ఎన్ ఎఫ్ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. ఇది షిఫ్ట్ ఆపరేటర్ డెఫినిషన్. ఈ ఎఫ్ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఈ స్క్వేర్ ఎఫ్ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2హెచ్. ఇన్ జనరల్ ఈ పవర్ ఎన్ ఎఫ్ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఇలాగా మనం 20 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. అవన్నీ వాటి యొక్క డెఫినేషన్స్ తీసుకున్నాం. కొన్ని ఫైనైట్ డిఫరెన్స్ ఆపరేటర్స్లో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ తయారు చేసాం. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి. ఇంకా కొన్ని వాల్యూస్ కట్టడానికి క్యాపిటల్ డెల్టా విలువలను, నాబ్లా విలువలు కూడా కట్టచ్చు. ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తే వాటి విలువలు ఎలా కట్టాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. 21, 22 ఇంకా వస్తాయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా అయిందంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. హలో హలో సార్. ఎవరికేం లేవు. మగపిల్లలు ఎవరైనా మాట్లాడారంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీ దగ్గర మెటీరియల్ ఉంది, అందులో ఒకసారి చూసుకోండి. ఇక్కడ వరకు డిస్కస్ చేసినవి అన్నీ చూసుకుంటూ ఏదైనా డౌట్స్ వస్తే అడగండి నెక్స్ట్ క్లాస్. సరే, క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఒక నిమిషం ఉండండి. హలో హలో